నటరత్న ఎన్టీఆర్ నట జీవితంలో మరపురాని మర్చిపోలేని అద్భుత చిత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిల్లో దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన సర్దార్ పాపారాయుడు చిత్రం ఒకటి. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో దర్శకరత్న రూపొందించిన ఈ చిత్రం నటరత్నలోని మహానటుడిని మరోమారు వెలికి తీసింది. నభూతో న భవిష్యత్ అనే రీతిలో నందమూరి నటన ఉంటుంది. అందుకే సర్దార్ పాపారాయుడు చిత్రం ఇప్పటికీ నందమూరి అభిమానుల మధ్యలో నిలిచే ఉంది. సరిగ్గా 45 ఏళ్ల క్రితం విడుదలైన ఈ వెండితెర అద్భుతం నిర్మాణ విశేషాలను మరోసారి గుర్తు చేసుకుందాం. భారత స్వాతంత్ర్య పోరాటం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి జైలుకు వెళ్ళిన ఓ సమరయోధుడు స్వాతంత్ర్యం వచ్చిన 30 ఏళ్ల తరువాత సమాజంలోకి వచ్చి ఆ స్వాతంత్ర్య ఫలాలు దుర్వినియోగం అవుతుంటే ఎలా స్పందించాడు అన్న ఉత్తేజపూరితమైన ఊహకు దృశ్య రూపమే సర్దార్ పాపారాయుడు. నకిలీ దేశభక్తులు పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న సంఘ విద్రోహ శక్తులపై ఆ స్వాతంత్ర్య సమరయోధుడు ఏ విధంగా తిరుగుబాటు చేశాడో దర్శకుడు దాసరి తెరపై అద్భుతంగా చూపించారు. ఆయన దర్శకత్వ ప్రతిభకు ఎన్టీఆర్ అభినయం తోడవడంతో సర్దార్ పాపారాయుడు చిత్రం ఘన విజయం సాధించింది. అంతవరకు చిన్న హీరోలతో లో బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూ స్త్రీ పక్షపాతిగా పేరు పొందిన నిర్మాత క్రాంతి కుమార్ తీసిన తొలి కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. నంబర్ 1 హీరోగా ఎన్టీఆర్ ఉన్న తరుణం అది. ఆయన డేట్స్ సంపాదించడం చాలా కష్టమని అందరూ భావిస్తున్న రోజుల్లో ఒకరోజు ఉదయమే ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి కలిశారు క్రాంతి కుమార్. ఆయనతో సినిమా తీయాలనే తన కోరికను వ్యక్తం చేశారు. వెంటనే ఎన్టీఆర్ స్పందించి, మీ గురించి విన్నాం, జాగ్రత్తగా చేసుకోండి అని ఓ పేపర్ మీద డేట్స్ రాసి ఇచ్చారు. కథ ఏమిటి, దర్శకుడు ఎవరు అని కూడా అడగలేదు ఎన్టీఆర్. క్రాంతి కుమార్ మీద ఆయనకున్న నమ్మకం అలాంటిది. నిమిషాల వ్యవధిలోనే క్రాంతి కుమార్కు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చిన సంగతి చిత్ర పరిశ్రమ అంతా పాకిపోయింది. వెళ్ళి అడిగిన వెంటనే ఎన్టీఆర్ అంత తేలికగా డేట్స్ ఎలా ఇచ్చారో అర్థం కాలేదు చాలామందికి. అంతవరకు శ్రీ అన్నపూర్ణ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై భాగస్థులతో కలిసి శారద, ఊర్వశి, జ్యోతి, ప్రాణం ఖరీదు చిత్రాలు నిర్మించిన క్రాంతి కుమార్ శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం సర్దార్ పాపారాయుడు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే ఆలోచన క్రాంతి కుమార్కు రాలేదు. ఎందుకంటే ఇంతకుముందు తను తీసిన జ్యోతి చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడంతో ఆయన్నే ఈ సినిమాకు అనుకున్నారు. కానీ రాఘవేంద్రరావు డేట్స్ అందుబాటులో లేకపోవడంతో దాసరిని ఎంపిక చేశారు. దాసరి ఇంటికి వెళ్ళి ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చిన సంగతి వివరించి మంచి కథ తయారు చేసి ఓ అద్భుతమైన సినిమా తీసి పెట్టమని కోరారు క్రాంతి కుమార్. ఎన్నో మహోన్నతమైన పాత్రలు పోషించిన ఎన్టీఆర్ను కొత్తగా ఎటువంటి పాత్రలో చూపించాలా అని దాసరి తీవ్రంగా ఆలోచించారు. క్రాంతి కుమార్కు తను చూసిన ఓ జర్మనీ సినిమా గుర్తుకు వచ్చింది. అందులో యుద్ధ ఖైదీగా పట్టుబడిన ఓ పోరాట యోధుడు జైలు నుంచి విడుదలయ్యాక తన కుటుంబ సభ్యులను కలుసుకోవడం కోసం ఎంతో తప్పిస్తాడు. దాసరికి ఆ చిత్రకథ చెప్పారు క్రాంతి కుమార్. దాసరి, పాలగుమ్మి పద్మరాజు, క్రాంతి కుమార్ కూర్చొని జర్మనీ చిత్రంలోని పాయింట్ను తీసుకొని కథ తయారు చేశారు. తెలంగాణ యోధుడు సర్వాయి పాపన్నను తలపించేలా చిత్రానికి సర్దార్ పాపారాయుడు అనే పేరు నిర్ణయించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా ఈ ఉదాత్తమైన కథను తెరకు ఎక్కించారు దర్శకరత్న దాసరి. 1980 జూలై 1న సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగ్ మొదలైంది. స్వాతంత్ర్య సమరయోధుడిగా, పోలీస్ ఆఫీసర్గా ఎన్టీఆర్ 2 విభిన్నమైన పాత్రలు పోషించారు. ఈ తండ్రి కొడుకుల పాత్రలను ఇద్దరు వేరువేరు నటులు పోషించారా అనే రీతిలో ఎన్టీఆర్ నటన ఉంటుంది. ముఖ్యంగా పాపారాయుడి పాత్రలో వీర, రౌద్ర, అద్భుత రసాలను అనితర సాధ్యమైన రీతిలో నందమూరి పోషించారు. సంభాషణలను ఒక కొత్త ఒరవడిలో చెప్పడంతో డైలాగుల రికార్డులు కూడా బాగా అమ్ముడుపోయాయి. పప్పారాయుడు పప్పారాయుడు అంటూ వచ్చిరాని తెలుగులో డైలాగులు చెబుతూ తెల్లదొర పాత్రలో మోహన్ బాబు ఆకట్టుకున్నారు.
బాబా పాత్రకు గుమ్మడి జీవం పోశారు. తండ్రి పాత్రకు శారద, కొడుకు పాత్రకు శ్రీదేవి జోడీలుగా నటించారు. కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య విలన్లుగా నటించారు. ఎన్టీఆర్కు ఎన్నో ఏళ్లుగా అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించాలనే కోరిక ఉండేది. అది ఎరిగిన దాసరి ఆయనలోని నటుడిని సంతృప్తి పరుస్తూ ఓ బుర్రకథలో అల్లూరి నేపథ్యాన్ని చక్కగా జతచేశారు. మహాకవి శ్రీశ్రీతో వినరా భారత వీరకుమార అంటూ సాగే బుర్రకథ రాయించి బుర్రకథ సామ్రాట్ బెనర్జీతో పాడించి చిత్రీకరించారు దాసరి. ఈ బుర్రకథలో ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు గెటప్లో కనిపిస్తారు. ఆ గెటప్లో ఎన్టీఆర్ షూటింగ్ స్పాట్కు రాగానే దాసరి ఆయన కాళ్లకు నమస్కరించడం విశేషం. అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన షూటింగ్ ఊటీలో జరిగింది. ఆ రోజు అల్లూరి ప్రజల కోసం పోరాటం చేయడం వల్లనే కదా ఈరోజు మనం ఆయన గెటప్ ధరిస్తున్నాం. రేపు మన గురించి కూడా గుర్తుంచుకోవాలంటే ఇంతకాలం ఆదరించిన నా ప్రజల కోసం ఏదైనా చేసి తీరాలి అనే ఆలోచనే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి బీజమైంది. ఆ ఆలోచన ఫలితంగానే 1.5 సంవత్సరాల కాలంలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. సర్దార్ పాపారాయుడు చిత్రంలో హల్లో టెంపర్ విజయ స్కూటర్ అనే పాట ఉంది. మార్కెట్లోకి విజయ స్కూటర్లు కొత్తగా వచ్చిన తరుణం అది దృష్టిలో పెట్టుకుని రచయిత రాజశ్రీ పల్లవి అలా రాశారు. చెన్నైలోని విజిపి గార్డెన్స్లో ఈ పాట చిత్రీకరించారు. ఒక షాట్లో ఎన్టీఆర్ మోటార్ సైకిల్ మీద పడుకొని ఉంటారు. షాట్ తీసేంతలోనే బైక్ అదుపు తప్పి ఎన్టీఆర్ కింద పడిపోయారు. ఏమైందా అని యూనిట్ సభ్యులు కంగారు పడ్డారు. ఎన్టీఆర్ 2 నిమిషాల్లోనే లేచి నిలబడి, చెయ్యి విరిగింది బ్రదర్, ఇట్స్ ఆల్ రైట్, షాట్ తీసేద్దాం అని బైక్ మీద మళ్ళీ పడుకున్నారు. ముందు హాస్పిటల్కి వెళదాం సార్ అన్నా ఆయన వినిపించుకోలేదు. ఆ సాంగ్ బిట్ అయ్యాక దాసరి క్రాంతికుమార్ ఆయన్ని విజయ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కుడి చేతి మణికట్టు విరిగిందని, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా ఎన్టీఆర్ మొదట ఒప్పుకోలేదు. ఇప్పటికీ 3 సార్లు చెయ్యి విరిగింది, ఇది 4వసారి, నా మాట విని మీరు రెస్ట్ తీసుకోండి సార్ అని దాసరి అభ్యర్థించడంతో ఎన్టీఆర్ క్షణంసేపు ఆలోచించి ఇట్స్ ఆల్ రైట్, ఈ గ్యాప్లో డబ్బింగ్ చెబుదాం అన్నారు. వృత్తి పట్ల ఎన్టీఆర్కున్న అంకిత భావానికి చెలించిపోయారు దర్శకరత్న దాసరి. అలా చేతి కట్టుతోనే డబ్బింగ్ థియేటర్కు వెళ్ళి డబ్బింగ్ చెప్పారు ఎన్టీఆర్. చేతి కట్టుతోనే చిత్రం పతాక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు ఎన్టీఆర్. పాపారాయుడు పాత్ర భుజాన ఎప్పుడు శాలువా ఉంటుంది. లెదర్ హ్యాండ్ ఒకటి తయారు చేయించి విరిగిన చెయ్యి మోచేతికి దాన్ని తగిలించి మెళ్ళో కట్టుకొని అది పైకి కనిపించకుండా శాలువా కప్పేసి మేనేజ్ చేసి పతాక సన్నివేశాలు చిత్రీకరించారు దాసరి. క్లైమాక్స్లో ఎన్టీఆర్ ఎడమ చేత్తో ఫైట్ చేస్తూ కనిపించడానికి అసలు కారణం ఇదే. 1980 జూలై 1న ప్రారంభమైన సర్దార్ పాపారాయుడు చిత్రం కేవలం 28 రోజుల్లో పూర్తి కావడం విశేషం. 105 సన్నివేశాలు, అందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం. అయినా ఇంత తక్కువ రోజుల్లో పూర్తి కావడం అరుదైన అంశం. ఈ తరం దర్శకులు దృష్టి సారించాల్సిన సంగతి. దాదాపు 35 లక్షల వ్యయంతో తయారైన సర్దార్ పాపారాయుడు చిత్రాన్ని 50 లక్షల పైచిలుకు రేట్లకు అమ్మారు. విజయదశమి సందర్భంగా 1980 అక్టోబర్ 30న చిత్రం విడుదలైంది. తొలి రోజున 5,48,730 రూపాయలు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 22 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 175 రోజులు, విశాఖలో 200 రోజులు, హైదరాబాద్, విజయవాడల్లో 300 రోజులు ఆడింది. ఈ సినిమా కోసం దాసరి జ్యోతిలక్ష్మి చీర కట్టింది, ఆహా చీరకే సిగ్గేసింది అంటూ రాసిన పాటను జ్యోతిలక్ష్మి మీద చిత్రీకరించారు. తొలి కాపీలో ఈ పాట లేదు. సినిమా 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న తరువాత ఈ పాటను జత చేసి ప్రదర్శించడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.